పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నెన్స్. అది ఆ మెళుకువలు, ఆ ఎత్తుగడలు, ఆ వ్యూహాలు, ఆ చతురత, ఆ దక్షత అన్నీ తెలిసినవాడు స్టాలిన్. అందుకనే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమ్మ క్యాంటీన్ పేరు మార్చలా. జయలలిత గారి మీద ఉన్న గౌరవాన్ని తాను ప్రకటించుకుంటూనే ఎట్టి పరిస్థితుల్లో ఎవరో వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి ధ్వంసం చేయబోతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించాడు ఆయన. ఆ పరిణితి చెందిన రాజకీయం ఆయన తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు, నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆయన. అంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అలాంటి స్టాలిన్ నిన్న ప్రోటోకాల్ విషయంలో అది ఏమరపాట పొరపాట? వాసుదేవ్ గారు, ముందుగా మీకు మన 99 ఛానల్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అయితే స్టాలిన్ గారు మీరు చెప్పినట్లుగా ఏంటంటే ఆయన ప్రప్రదంగా రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు రాజకీయాల కంటే కూడా. అది నిరుదాంశం దాంట్లో. అయితే ఇటీవల కాలంలో కేంద్రానికి, రాష్ట్రానికి, తమిళనాడుకి మధ్య అంతరం బాగా పెరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా స్టాలిన్ పాయింట్అవుట్ చేసే 2 అంశాలండి ఈ మధ్య కాలంలో. ఒకటైతే చాలా కాలం నుంచి, దశాబ్ద కాలం నుంచి నలుగుతున్న అంశము, మదురై కోయంబత్తూరు మెట్రో ప్రాజెక్టులకి కేంద్రం మోకాలడ్డుతుంది. కావాలనే జనాభా ఏదైతే మరి 2 మిలియన్స్ పాపులేషన్ లేదు అన్న ఒక కారణం చేత 2011 లెక్కల ప్రకారంగా 2 మిలియన్స్ లేదు అనే కారణంతో టెంపుల్ సిటీ అయిన మదురై, అట్లాగే సౌత్ ఇండియన్ మాంచెస్టర్ గా పేరు పొందిన కోయంబత్తూరు నగరాలకి మెట్రోని నిరాకరించింది. దాని బదులు ర్యాపిడ్ బస్ సిస్టమ్ ని, మరి కేంద్ర గృహ నిర్మాణ శాఖ ద్వారా ర్యాపిడ్ బస్ సిస్టమ్ ని మీరు పెట్టుకోండి అని సలహాలు ఇవ్వటం అది రుచించాల. స్టాలిన్ దాని నుంచి దశాబ్ద కాలం నుంచి పోరాటం చేస్తున్నారు, మేము ఇండివిజువల్ గా ముందుకెళ్తాము మెట్రోకి అని ఆయన బహిరంగంగానే ప్రకటనలు చేయడం జరిగింది. సో ఏంటంటే 2011 జనాభా లెక్కలు చాలా పాతవి, 2025 జనాభా లెక్కలు ఇవాళ 20 లక్షలకి దాటిపోయింది, కాబట్టి మీరు ఆ ప్రకారంగా ఇవ్వాల్సిందే అని స్టాలిన్ పట్టుబడతా ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే కేంద్రం మీద అసంతృప్తి ఉండడానికి ఇదొక కారణం. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే తమిళనాడులో అత్యధికంగా పంట పండింది, ప్యాడీ ధాన్యం చాలా పెద్ద ఎత్తున పండింది. ఈ పంటని కొనుగోలు చేయడానికి మరి టార్గెట్లు పెంచమని, ఎందుకంటే కేంద్రం రిస్ట్రిక్టెడ్ టార్గెట్లతోటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. అక్కడ 19 lakhs tons ఎంతో టార్గెట్ ఇచ్చారు, దాన్ని 25-26 లక్షల టన్నులు పెంచమని ఒకటి. అట్లాగే ఇటీవల వర్షాలకి, వరదలకి, వాటికి ధాన్యం కొంచెం పాడైపోయింది, దాన్ని రిలాక్సేషన్ చేయమని కూడా అడగటం జరిగింది. దానికి కూడా కేంద్రం సహకరించట్లా. ఇలా ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు వదిలేయండి, రాజకీయ అంశాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రం సహకరించట్లేదు అనే ఒక భావనతో స్టాలిన్ గారు ఉండబట్టే ఆయన కావాలనే ఇగ్నోరెన్స్ కాదండి, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ని కావాలనే ఆయన తప్పించారనేది ఒక టాకు. సో కేంద్రం కూడా ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల పట్ల వివక్షత చూపుతున్నది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. మరి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా కూడా సహకరించాల, కేంద్రం నుంచి ఏ విధంగా కూడా సహకారం అందలా. ఈవెన్ పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, లేకపోతే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, స్పెషల్ స్టేటస్ అంశంలో కానీ అనేక అంశాల్లో కూడా కేంద్రం నుంచి అరకొర సహకారం మాత్రమే వచ్చింది, కానీ స్పెషల్ గా ఇవ్వాల. అంటే ఏంటంటే కేంద్రం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వివక్షత చూపుతుంది. ఏంటంటే ప్రతిపక్ష, ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో కూడా, ఈవెన్ తెలంగాణలో కూడా ఇదే ధాన్యం సమస్య. ఇవాళ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ధాన్యం పండిస్తున్న తెలంగాణలో కూడా ప్రొక్యూర్మెంట్ కి సహకరించట్లా కేంద్రం. అలాగే ఫండ్స్ ఇవ్వటంలా సరిగ్గా. రేవంత్ రెడ్డి కొట్లాడుతూనే ఉన్నాడు, మీరు పెద్దన్నా అని పొగుడుతూనే ఉన్నాడు, అయినా కానీ కేంద్రం నుంచి సహకారం లభించట్లా. అంటే ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ విధానం అనేది నిర్ద్వందంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల పట్ల వివక్షత చూపుతున్నదన్నది ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి తప్పిదమే. ఆయన అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి, ప్రజలందరూ ఒకటే, కాబట్టి ఆ రకంగా పాలసీ మార్చుకుంటే బెటరు. కాబట్టి నేను స్టాలిన్ గారి కినుకు వహించడం పట్ల కారణాలు ఇవే అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గర